ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్లో ఇది మన పార్ట్ నెంబర్ 2. ఇందులో మనం ఒక పర్టికులర్ మోడల్ కండిషన్ బేస్డ్ మోడల్ అనమాట. ఓకేనా, కండిషన్ బేస్డ్ ప్రాఫిట్ లాస్. సో ఒక్కసారి క్వశ్చన్ చూస్తే నీకు అర్థం అవుద్దు, ఒకసారి చూడండి. an article is sold at a profit of 10% if ఒకవేళ both cost price and selling price are 25 rupees less, then the profit would be 5%. Find the cost price. ఓకేనా, ఇట్లానే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. A man sells his goods at 10% profit. Had he purchased it for rupees 20 less and sold it for 20 rupees more, he would have gained 40%. What was the initial cost price? And next, a man sells his goods at 25% profit. Had he purchased it for rupees 900 less and sold it for rupees 900 less, he would have gained 5% more profit. Find the initial cost price. సో ఇందులో మనం చదివిన 3 క్వశ్చన్స్ కూడా చదవడానికి ఒకేలా ఉండొచ్చు, బట్ చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, టర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వీటిని నేను కండిషన్ బేస్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తున్నా. ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఒక చిన్న ఫండమెంటల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అవి నేర్చుకొని తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. క్లియరా? సో ఆ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ బేసిక్ క్వశ్చన్, ఇఫ్ ఇది మీరు రేషియోస్లో కూడా నేర్చుకుంటారు. ఇఫ్ 2 numbers are in the ratio 2:3, when 12 and 8 are added to these numbers, యాడెడ్ టు దీస్ నెంబర్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఫస్ట్ నెంబర్కి 12, సెకండ్ నెంబర్కి 8 యాడ్ చేసిన తర్వాత దెన్ ద రేషియో బికమ్స్ 4:5. వాట్ ఆర్ ద నెంబర్స్? ఓకేనా, అంటే సింపుల్గా ఆ ఒరిజినల్ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నట్టేగా. ఆ నెంబర్స్ ఏంటి? ఈ 2:3 రేషియోలో ఉండే ఆ ఒరిజినల్ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నా. అవే కాదు, ఈ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఆ నెంబర్స్ ఏంటో కూడా మనం చెప్పొచ్చు. బట్ దీన్ని నార్మల్గా చేయాలంటే ఎలా చేస్తారు? సో నార్మల్గా చేసేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దీన్ని ట్రిక్ లాగా చేయాలంటే ఎలానో ఫస్ట్ చెప్పేసి తర్వాత ఆ ట్రిక్ ఎలా ఎవాల్వ్ అయిందో అది ఇక్కడ నేర్చుకుందాం. ఓకేనా, ట్రిక్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా ఉన్న 2 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయంట? 2:3 రేషియోలో ఉన్నాయి. సో ఇట్లా 2:3లో ఉండే రేషియో ఎలా చేంజ్ అయిందంట? 4:5లోకి చేంజ్ అయిందంట. ఓకేనా, 4:5లోకి చేంజ్ అయింది. సో ఇలా ఉండే రేషియో ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇలా ఉండే రేషియో అంటే ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్ అనుకోండి. ఈ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ 2:3 రేషియోలో ఉండాల్సింది 4:5 అవ్వడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ నెంబర్ దగ్గర మనం ఏం చేస్తున్నాం? 12 యాడ్ చేస్తున్నాం. సెకండ్ నెంబర్ దగ్గర మనం ఏం చేస్తున్నాం? 8 యాడ్ చేస్తున్నాం. ఇట్లా ఫస్ట్ నెంబర్ దగ్గర 12, సెకండ్ నెంబర్ దగ్గర 8 యాడ్ చేయడం వల్ల మనకి ఇలా ఉండాల్సిన రేషియో కాస్త ఇలా చేంజ్ అయిపోతుంది. క్లియరా? ఇక్కడ నేను కాసేపు ఈ ఇనీషియల్గా ఉండే నెంబర్స్ని దీన్ని 2x 3x అనుకోవచ్చా? ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రిక్ చెప్తున్నా. ఫస్ట్ ట్రిక్ చెప్పిన తర్వాత ఇక్కడ ఆ ట్రిక్ ఎలా వచ్చిందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్లియరా? అంటే ట్రెడిషనల్ మెథడ్ నుంచే వస్తుంది ట్రిక్. ఆ ట్రెడిషనల్ మెథడ్ మొత్తం డిస్కస్ చేసి ఆ ట్రిక్ పార్ట్ ఎక్కడుందో చూద్దాం. సో దట్ మీకు ఈ ట్రిక్ యూజ్ చేయడానికి ఈజీ అవుతుంది. క్లియరా? 2 5s ఎంత వస్తుంది? ఇక్కడ 2x ఉంది. 2x ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది? 10xేగా. ఓకే, ఇప్పుడు 3x ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 12x. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 2x. ఓకేనా? ఓకే, ఇది దేనికి ఈక్వల్ అవ్వాలంటే 4 ఇంటూ 8 అంటే ఎంత? 5 ఇంటూ 12 అంటే ఎంత? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? 28. అంటే 2x వాల్యూ 28కి ఈక్వల్ చేయాలి.
ఎందుకు చేయాలో చెప్తాను ఇక్కడ కాసేపట్లో. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 14 అవుతుంది. అంటే ఎక్స్‌కి ఒరిజినల్‌గా వాల్యూ ఎంత? 14. ఎందుకంటే మనం ఈ ఒరిజినల్ వాల్యూస్‌ని యూజ్ చేసాం గదా! అందుకే ఇక్కడ వచ్చిన ఈ 14 అనేది ఏంటి? ఒరిజినల్ వాల్యూ. అంటే ఎక్స్ ప్లేస్‌లో మనం ఏం పెట్టుకోవాలి? 14 పెట్టుకోవాలి. మన ఫస్ట్ నెంబర్ ఏంటి? 2x అనుకున్నాం. అంటే 2 ఇంటూ ఎక్స్ అంటే 2 ఇంటూ 14. అంటే మన ఫస్ట్ నెంబర్ ఎంత అయి ఉండాలి? 28 అయి ఉండాలి ఒరిజినల్‌గా. అండ్ సెకండ్ నెంబర్ ఏంటి? 3 ఇంటూ ఎక్స్ అంటే 3 ఇంటూ 14. 3 ఇంటూ 14 అంటే 42. ఇది మన సెకండ్ నెంబర్. ఇక్కడ దాకా క్లియరా? ఇక్కడ దాకా క్లియర్? ఒక్క నిమిషం. ఇక్కడ దాకా క్లియర్ కదా? ఇప్పుడు దీన్నే ట్రెడిషనల్‌గా చేస్తే ఎట్లా చేస్తాం మనం? ఇనీషియల్‌గా ఒక 2 నెంబర్స్ ఉన్నాయండి. 2:3 రేషియోలో. ఈ నెంబర్స్‌కి ఏం చేసాం? మనం 12, 8 యాడ్ చేసిన తర్వాత రేషియో. అంటే అలా యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్స్‌కి రేషియో 4:5 అంట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్‌గా ఉండే ఈ నెంబర్స్‌ని నేను 2x ఒక నెంబర్, 3x ఒక నెంబర్ అనుకోవచ్చా? ఇలా అనుకుంటే అలా ఉన్న నెంబర్స్‌కి ఏం జరిగింది? 2x అంటే ఫస్ట్ నెంబర్‌కేమో 12 యాడ్ అయింది. సెకండ్ నెంబర్‌కేమో 8 యాడ్ చేసాం. అలా యాడ్ చేసిన తర్వాత ఆ 2 నెంబర్స్‌కి రేషియో కడితే ఆ 2 నెంబర్స్‌కి రేషియో ఎలా ఉండాలి? 4/5 ఉండాలి. అంతే కదా! ఇనీషియల్‌గా ఉన్న నెంబర్ ఇదైతే దానికి నేను 12 యాడ్ చేశాను. అది కొత్త నెంబర్ అయింది ఇప్పుడు. అండ్ ఫైనల్ సెకండ్ నెంబర్ ఇదైతే దానికి నేను 8 ఎప్పుడైతే యాడ్ చేశానో అది నా కొత్త నెంబర్ అయింది. అంటే అప్డేట్ చేసిన తర్వాత ఆ 2 నెంబర్స్‌కి రేషియో ఎలా ఉండాలి? 4:5 ఉండాలి. అంటే ఇలానే కదా రాయాలి? క్లియరా ఇక్కడ దాకా? ఇలా రాసుకున్న తర్వాత 1 సెకండ్. ఇలా రాసుకున్న తర్వాత ఒక్కసారి క్రాస్ మల్టిప్లై చేయండి ఏమవుతుందో? క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? సో 5 ఇంటూ 2x ప్లస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 3x ప్లస్ 32. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 4 ఇంటూ 3x ఈ 5 ఇంటూ 2xని అటువైపు తీసుకెళ్తే 4 ఇంటూ 3x మైనస్ 5 ఇంటూ 2x ఈజ్ ఈక్వల్స్ టు 60 మైనస్ 32. ఇప్పుడు 4 ఇంటూ 3x ఒక్కసారి కొంచెం కిందకి వెళ్తా. 4 ఇంటూ 3x అంటే ఎంత? 12x మైనస్ 10x. అది దేనికి ఈక్వల్ అవుతుంది? 60 మైనస్ 32కి ఈక్వల్ అవుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ 2x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 28కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ 14 అని చెప్పడానికి మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఏం చేసాం? 2x ఇంటూ 5 చేసాం. చూడండి ఇక్కడ అదే కదా జరిగింది. అవునా? చూడండి పోనీ ఇక్కడ పోనీ మనం ఏం చేసాం ఇక్కడ ఫైనల్లీ 2x ఇంటూ 5 అంటే దానికి అంటే 10xకి అండ్ చూడండి 5 ఇంటూ 2x అంటే 10x ఏనా అంటే 10xకి అండ్ 4 ఇంటూ 3x అంటే 12xే కదా 12xకి డిఫరెన్స్ తీసుకున్నాం. ఆ రెండింటికి వచ్చే డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? 2x. ఆ 2xే ఈ 2x. క్లియరా? అండ్ అది దేనికి ఈక్వల్ అయింది? 32కి 60కి డిఫరెన్స్కి ఈక్వల్ అయింది. సో ఇగోండి 60కి 32కి డిఫరెన్స్ అంటే ఏంటి? 28ఏగా. క్లియరా? సో నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ క్లియర్గా వినండి. నేను డిఫరెన్స్ అంటున్నాను. దీంట్లోంచి అది మైనస్ చేయొచ్చు. సార్ ఇప్పుడు డిఫరెన్స్ అంటే 32లోంచి 16 మనం మైనస్ చేయొచ్చా? అలా ఏం చేయొద్దు. డిఫరెన్స్ అంటే బేసిక్గా ఏంటి? ఆ రెండు నెంబర్స్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఇప్పుడు 10xకి 2xకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 2x ఉంది. అండ్ ఇక్కడ 32 అనే నెంబర్కి 60 అనే నెంబర్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? మధ్యలో 28 కదా గ్యాప్. సో నేను డిఫరెన్స్ అంటే ఏంటి అర్థం? ఆ 2 నెంబర్స్కి గ్యాప్ ఎంత? క్లియరా? కరెక్ట్గా దీన్నే మనం యూస్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ మెథడ్నే మనం యూస్ చేయబోతున్నాం. అండ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లోను మిక్స్చర్స్లోను ఓకేనా ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ మీద డిపెండ్ అయ్యేవి. దీన్ని ఏ మెథడ్ అని పిలుస్తున్నాం? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద రేషియోస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఒక 2 నెంబర్స్ ఉంటాయి ఒక పర్టికులర్ రేషియోలో. సో ఇక్కడ ఈక్వల్ నెంబర్ యాడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 యాడ్ చేశాడు, అక్కడ కూడా 24 యాడ్ చేశారు అనుకోండి. సో ఫైనల్లీ ఒక రేషియో వస్తుంది. ఇప్పుడు ఇనీషియల్గా ఉండే నెంబర్స్ ఏంటి అని అడుగుతారు. అట్లాంటివి వస్తాయి. లేదా ఇక్కడ రేషియోలో ఒక 2 నెంబర్స్ ఉంటే ఒకవైపు మాత్రమే ఒక నెంబర్ యాడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 12 యాడ్ చేస్తాడు, ఇంకొక వైపు ఏమీ యాడ్ చేయడు. అప్పుడు రేషియో ఇంకొకలా వస్తుంది. అప్పుడు ఆ ఒరిజినల్ నెంబర్స్ లేదా ఆ ఫైనల్ నెంబర్స్ ఏంటని అడుగుతాడు. అట్లాంటి మోడల్. అండ్ ఒక 2 నెంబర్స్ ఒక రేషియోలో ఉండి ఈ నెంబర్ నుంచి కొంచెం మైనస్ చేస్తాడు, ఈ నెంబర్కి ఏమో కొంచెం యాడ్ చేస్తాడు.
అప్పుడు రేషియో చేంజ్ అవుతుంది. అప్పుడు ఇనీషియల్ నెంబర్ ఏంటి లేదా ఆ ఫైనల్ నెంబర్స్ ఏంటి అని అడుగుతారు. ఓకేనా, మనం అలా చాప్టర్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా ఇట్లాంటివన్నీ ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఇందులో కూడా ఇంక్లూడ్ చేశాను. బట్ రేషియోస్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకేనా, ఇక్కడ అర్థమైతే చాలు, రేషియోస్లో ఇంకా అర్థమైనా కాకపోయినా ఒకటి, ఎందుకంటే ఇక్కడే నేర్చేసుకుంటారు కాబట్టి మ్యాథ్స్. ఓకేనా, ఇక్కడ దాకా క్లియర్? ఈ మెథడ్ గుర్తుంటుందా? మనం అక్కడ చేసింది ఏంటి? అండ్ ఇంకొకటి, ఇందులో మనం ఏదైతే ఎక్స్ వాల్యూ కనుక్కున్నామో ఆ ఎక్స్ వాల్యూ అనేది ఓన్లీ ఈ పైనున్న రేషియోకి మాత్రమే ఇవ్వాలి. ఎందుకట్లాగా? మనం ఇక్కడ చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ 2x 3x అనుకున్నాం. సో ఆ ఎక్స్ని ఎవరికి అటాచ్ చేసాం? ఇనీషియల్గా ఉండే నెంబర్స్కే కదా అటాచ్ చేసాం. ఫైనల్గా ఆ నెంబర్స్ అప్డేట్ అయిన తర్వాత ఏదైతే రేషియో వచ్చిందో 4:5, వాటికి నేను ఎక్స్ని ఇవ్వలేదు కదా. ఎక్స్ అనేది ఎవరికి అటాచ్ అయ్యి ఉంది? 2కి 3కే కదా. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసే ఆ ఎక్స్ వాల్యూ అనేది దేనికి సంబంధించింది? ఆ ఫస్ట్ రేషియోకి మాత్రమే సంబంధించింది. ఎక్స్ వాల్యూ 14 కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున క్వశ్చన్లో వాట్ ఈస్ ద న్యూ నెంబర్, అదే ఫస్ట్ నెంబర్ని అప్డేట్ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ నెంబర్ ఏంటని అడిగాడు అనుకోండి. అప్పుడు వెంటనే ఎక్స్ వాల్యూ 14 కదా, 4 × 14 అంటే 56 అని రాయకూడదు. అంటే ఇక్కడ మనం ఆ వాల్యూని వాడకూడదు, అంటే ఎక్స్ వాల్యూని అక్కడ వాడకూడదు. ఓన్లీ 2x 3x దగ్గర మాత్రమే వాడాలి. ఎందుకు అలాగా? ఎందుకంటే ఎక్స్ అనేది ఓన్లీ ఈ రేషియోకి మాత్రమే అటాచ్డ్. సార్ ఒకవేళ ఫైనల్ నెంబర్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా చేయాలి మనం? ఇప్పుడు మనకి ఇనీషియల్గా ఉండే ఒరిజినల్ నెంబర్ తెలుసు కదా, ఫస్ట్ నెంబర్ ఎంత? 28 అని తెలుసు, కనిపెట్టాం కదా. ఎక్స్ వాల్యూ 14 కాబట్టి 2x వాల్యూ 28 అవుతుంది. దానికి నేను ఎప్పుడైతే 12 యాడ్ చేస్తానో కొత్త నెంబర్ వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 40. సో మనం ఎంత యాడ్ చేస్తే వచ్చింది అనేది మనకు తెలుసు కదా. సో ఇనీషియల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి దానికి 12 యాడ్ చేసుకుంటే మనకు ఫైనల్ నెంబర్ వస్తుంది కదా. ఇస్తారు. ఈ రేషియో ఇవ్వకపోతే అప్పుడు ప్రొసీజర్ చేంజ్ అవుద్ది. ఒకవేళ ఇనీషియల్గా ఒక 2 నెంబర్స్కి రేషియో ఇలా ఇచ్చి ఫైనల్గా వాటిల్లో చేంజెస్ చేసిన తర్వాత ఇలా రేషియో చేంజ్ అయిందని ఇలా రేషియో ఇస్తే అప్పుడు మనం ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు మనం చేయబోయే కాన్సెప్ట్స్ అన్నీ కూడా దీని మీద బేస్ అయినవి. అందుకనే నేను మీది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్. క్లియరా? అర్థం కాకపోతే ఒకసారి నాకు చెప్తారు. క్లియర్? చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది, ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్లో అండ్ రేషియోస్లో మిక్స్చర్స్లో దీని ఎక్స్టెన్సివ్ యూజ్ ఎలా ఉంటుందంటే మీరు ఊహించరు కూడా, ఎక్కడ పడితే అక్కడే యూజ్ అవుతుంది. ఓకేనా, కొన్ని మెథడ్స్ ఉంటాయి, లైక్ బ్యాలెన్సింగ్ అంటారు, రేషియో బ్యాలెన్సింగ్ అంటారు. అవన్నీ ఫాలో అవుతే మనకి టైం వేస్టే అవుతుంది. ఓకేనా, మనం ఎగ్జామ్లో మనం చేయలేం కదా, చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. an article is sold at a profit of 10%. అంటే దీని అర్థం ఏంటి? ప్రాఫిట్ 10% వస్తుందంటే ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వచ్చినట్టే కదా. 10% ప్రాఫిట్ అంటే ఏంటి? 10% అంటే వాల్యూ ఎంత? 1/10. అంటే నా కాస్ట్ ప్రైస్ అనేది 10 రూపీస్ అనుకోండి, దాంట్లో నాకు ఎంత వస్తుంది ప్రాఫిట్? 10కి 10% ప్రాఫిట్ అంటే 1 రూపీ ప్రాఫిట్తో నా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి? 11 అవ్వాలి. ఓకేనా, 11 అవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇఫ్ ఒకవేళ బోత్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ 25 రూపీస్ లెస్, అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ని కూడా 25 రూపీస్ తగ్గించి, దీన్ని నేను ట్రెడిషనల్ మెథడ్లో కూడా చేసి చూపిస్తాను. ఓకేనా, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ని కూడా 25 రూపీస్ తగ్గించి 25 రూపీస్, ఓకేనా, తగ్గించి ఆ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ సెల్లింగ్ ప్రైస్ని కూడా 25 రూపీస్ తగ్గిస్తే అప్పుడు ద ప్రాఫిట్ వుడ్ బి 5% మోర్. ఒక్క నిమిషమా అండి. అప్పుడేమవుతుంది? ద ప్రాఫిట్ వుడ్ బి 5% మోర్. ఇక్కడ కేర్ఫుల్గా వినాలి. 5% మోర్ అంటున్నాడంటే ఇంతకుముందు 10% వస్తుంది మనకు ప్రాఫిట్. ఇప్పుడు 5% మోర్ అంటే ఎంత రావాలి ప్రాఫిట్? 15% ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు 15% ప్రాఫిట్ అంటే 15% వాల్యూ ఎంత? 3/20. అంటే 20 రూపీస్కి నువ్వు కొనుక్కుంటే 20 మీద 3 రూపీస్ ప్రాఫిట్తో 23 రూపీస్కి నువ్వు అమ్మాలి. అంటే ఇప్పుడు ప్రాఫిట్కి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా ఉంటుంది? 20:23. అంటే ఈ 20:23 రేషియో ఎప్పుడు వస్తుంది? ఒరిజినల్గా ఉండే కాస్ట్ ప్రైస్లోంచి ఒరిజినల్గా ఉండే సెల్లింగ్ ప్రైస్లోంచి నేను 25 తగ్గిస్తే అప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఇలా అయిపోతుందని. అంతే కదా. మరి 15% ప్రాఫిట్ వచ్చేటప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా ఉండాలి? ఇలానే కదా ఉండాలి. అంటే
ఇలా ఉండే రేషియో కాస్త ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి? ఇందులోంచి 25, ఇందులోంచి 25 తీయటమే. ఇప్పుడు నేను దీన్ని కాస్త 10x, దీన్ని కాస్త 11x అనుకుంటే, ఇప్పుడు 10x ఇంటూ 23 అంటే ఎంత వస్తుంది? 230x. అండ్ 11x ఇంటూ 20 అంటే 220x. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 10x. అది దేనికి ఈక్వల్ అవ్వాలి? 23 ఇంటూ 25 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు కూడా కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ కదా, ఐ మీన్ ఆల్టర్నేటివ్ మల్టిపుల్స్. అంటే మధ్యలో ఒక నెంబర్ ఉంటుంది కదా, 24 అని. ఇప్పుడు నేను 23ని ఎలా రాసుకోవచ్చు? 24 - 1 అని రాయొచ్చా? 25ని ఎలా రాయొచ్చు? 24 + 1 అని రాయొచ్చా? ఇప్పుడు 23 ఇంటూ 25 చేస్తున్నానంటే 24 - 1 మల్టిప్లైడ్ బై 24 + 1 అనేగా. ఇది a + b ఇంటూ a - bలా లేదు? అంటే a² - b స్క్వేరేగా. అంటే 24² - 1 స్క్వేరేగా. 24 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 576. 576 - 1 స్క్వేర్ అంటే -1 అంటే 575. కాకపోతే 23 ఇంటూ -25 అంటే -575 అని. క్లియరా? అండ్ 20 ఇంటూ -25 అంటే -500 అని. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ అడిగానంటే ఈ -575కి -500కి మధ్యలో గ్యాప్ అనమాట. సో 10x వాల్యూ ఎంత వచ్చింది? x వాల్యూ ఎంత రావాలి? 75/10 రావాలి, అంతేగా? x వాల్యూ 75/10. మనకేం అడిగారు? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఒరిజినల్గా దాని కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ? 10xే కదా. సో x వాల్యూ 75/10 అయితే 10x వాల్యూ ఎంత వస్తుంది? 75 రూపీస్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఈ క్వశ్చన్ నేను ముందు పెట్టి ఉండకూడదు, బట్ ఓకే ఫైన్. క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ డిఫరెన్స్ అంటున్నాను సార్, ఇక్కడ -575 -500 ఉన్నాయి కదా. మనకేం కావాలి? డిఫరెన్స్ కావాలంటే ఒక దాంట్లో ఒకటి మైనస్ చేయొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఆ రెండు నెంబర్స్కి మధ్యలో ఉండే గ్యాప్ ఎంతో కావాలి. గ్యాప్ అయితే పాజిటివ్గానే ఉంటుంది కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ 75. క్లియరా? యాక్చువల్గా ఓకే, ఇక్కడ మనకి 10x వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది. 10x వాల్యూ 75 కాబట్టి డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ 75 పెట్టేయచ్చు. ఒకవేళ ఇక్కడ x వాల్యూ 10x కాకుండా ఇంకేదైనా ఉందనుకోండి, అప్పుడు x వాల్యూ కనుక్కొని కదా చేయాలి. 10x ఉంది, అదొక స్మార్ట్ మూవ్. ఇక్కడ మీరు 10x చూసారు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 10x వచ్చేసింది కదా 75 అని చెప్పేసి మార్క్ చేసేయచ్చు. లేదు, ఒకవేళ ఒక స్టెప్ ఎక్స్ట్రా అయిందనుకోండి, ఐ మీన్ ఇక్కడ 10x కాకుండా ఏ 9x ఉందనుకోండి, అప్పుడు x వాల్యూ కనుక్కొని చేస్తేనే కదా ఇది. అర్థమైందా? అందుకే అది ఫైండ్ అవుట్ చేసి చెప్పాను. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ మ్యాన్ సెల్స్ హిస్ గూడ్స్ ఎట్ 10% ప్రాఫిట్ అంట. 10% ప్రాఫిట్ అంటే ఒరిజినల్గా తన కాస్ట్ ప్రైస్కి తన సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా ఉందంట? 10% ప్రాఫిట్ అంటే 10 రూపాయలు కొనుక్కున్న వస్తువునే 11 రూపీస్కి అమ్ముతున్నట్టు. ఓకే సార్. ఒకవేళ హీ పర్చేస్డ్ ఇట్ ఫర్ 20 రూపీస్ లెస్, కొనుక్కునేటప్పుడు 20 రూపీస్ తక్కువ కొనుక్కొని, అంటే కాస్ట్ ప్రైస్లో 20 రూపీస్ తగ్గించి, అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 20 రూపీస్ మోర్, అమ్మేటప్పుడు 20 రూపీస్ ఎక్కువకి అమ్మితే. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్కి నేను ట్రెడిషనల్ మెథడ్ చెప్పలేదు, బట్ ఈ మెథడ్లో చెప్తాను. ఓకేనా? మర్చిపోతున్నాను నేను. అమ్మేటప్పుడు ఒకవేళ 20 రూపీస్ ఎక్కువ చేసి అమ్మితే, అంటే కాస్ట్ ప్రైస్ని 20 రూపీస్ తగ్గించి సెల్లింగ్ ప్రైస్ని 20 రూపీస్ పెంచితే, అప్పుడేం జరుగుతుందంట? హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 40%. అప్పుడు తనకి 40% గెయిన్ వస్తుంది. మరి 40% గెయిన్ అంటే 40% ప్రాఫిట్ వస్తున్నట్టు. 40% ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా ఉండాలి? 40% అంటే ఏంటి? 5. అంటే 5 రూపీస్కి నువ్వు ఒక ఆర్టికల్ కొనుక్కుంటుంటే దాని మీద 2 రూపీస్ ప్రాఫిట్తో నువ్వు 7 రూపీస్కి అమ్మాలి. క్లియరా? ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? ఒరిజినల్గా కాస్ట్ ప్రైస్ని 10x అనుకోండి, ఒరిజినల్గా సెల్లింగ్ ప్రైస్ని 11x అనుకోండి. ఇప్పుడు 10x ఇంటూ 7 అంటే ఎంత వస్తుంది? 70x. అండ్ 11x ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది? 55x. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 15x. 15x వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? 5 ఇంటూ 20 అంటే 100. 7 ఇంటూ -20 అంటే -140.
మైనస్ మర్చిపోతున్నారా, -140. ఇప్పుడు 100కి -140కి ఈ రెండిటికి గ్యాప్ ఎంత ఉంది? చూడండి ఇక్కడ గ్యాప్ అంటే డిఫరెన్స్ అండి. ఇక్కడ ఇది 0 అనుకోండి. +100 అంటే ఎక్కడ ఉంటుంది? ఇలా ఇక్కడ ఎక్కడో +100 ఉంటుంది. -140 అంటే ఇలా ఇలా వెళ్తూ 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 ఇక్కడ ఎక్కడో -140 ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 140 ఉంటుంది గ్యాప్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 100 ఉంటుంది గ్యాప్. గ్యాప్ ఎంత ఉన్నట్టు? 240 కదా. సో 15x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 240. ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అప్పుడు? 16కి ఈక్వల్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది వాల్యూ? 16. ఎక్స్ వాల్యూ మనకి 16 అయితే మనకు అడుగుతున్నది ఏంటి? వాట్ వాజ్ ద ఇనీషియల్ కాస్ట్ ప్రైస్? ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అంటే ఎంత ఉంది? 10x, అంతే కదా. ఎక్స్ వాల్యూ ఎంత? 16. 10x వాల్యూ ఎంత అవుతుంది? క్లియరా? ఎక్కడ ఇప్పుడు 15x వాల్యూ 240 అయింది కదా. మనకేం అడిగారు? వాట్ వాజ్ ద ఇనీషియల్ కాస్ట్ ప్రైస్? ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 10x కాబట్టి 10 × 16, 16 అంటే 160. క్లియరా? దీన్నే ఒక్కసారి ట్రెడిషనల్ వేలో చేద్దాం. సేమ్ ఇదే క్వశ్చన్ని ట్రెడిషనల్గా చేస్తే ఎట్లా చేయొచ్చు అని. ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా అతనికి 10% ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు రేషియో ఎట్లా వేసినాం? సో ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ ఒకవేళ 10x అయితే తన సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 11x ఉండాలి. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. బేసిక్గా మనం వేసేదే కదా ఇది. ఇప్పుడేం చేస్తున్నాడు? తను కొనుక్కునేటప్పుడు 20 రూపీస్ తక్కువ కొనుక్కొని, అంటే ఇప్పుడు మన న్యూ సిపి ఏమవుతుంది? 10x కొనుక్కోకుండా 10x కంటే ఒక 25 రూపీస్ తక్కువ కొనుక్కుంటే ఇది మన న్యూ కాస్ట్ ప్రైస్ అవుతుంది, అవునా కదా. అమ్మేటప్పుడు ఏం చేయాలి? 11xకి అమ్మకుండా 20 రూపీస్ ఎక్కువకి అమ్మితే, అంతే కదా. చూడండి, సోల్డ్ ఇట్ ఫర్ 20 రూపీస్ మోర్. కొనేటప్పుడు కూడా 20 రూపీస్ లెస్ కదా. చెప్పట్లేదు ఎందుకు? ఓకే, కొనేటప్పుడు కూడా 20 రూపీస్ తక్కువ కొనుక్కొని, అంటే 10xకి కొనుక్కోకుండా 20 తగ్గించి కొనుక్కొని, అమ్మేటప్పుడేమో 11xకి అమ్ముకుని, ఇంతకుముందు 11xకి అమ్ముతున్నాడు, బట్ 11xకి అమ్మకుండా అమ్మేటప్పుడు కూడా ఒక 20 రూపీస్ పెంచి అమ్మితే అప్పుడేమవుతుందంట? అతనికి 40% ప్రాఫిట్ వస్తుందంట. నేను నిన్న చెప్పాను, ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ కదా, ఇది కాస్ట్ ప్రైస్ కాస్త సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎంతైతే ప్రాఫిట్ పర్సెంట్ ఉందో అంత పర్సంటేజ్ దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఇదేంటి ఇప్పుడు ప్రజెంట్ మనకి? మన న్యూ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు న్యూ కాస్ట్ ప్రైస్కి న్యూ సెల్లింగ్ ప్రైస్కి ప్రాఫిట్ ఎంత ఉండాలి? 40% ప్రాఫిట్ ఉండాలి. అంటే ఈ న్యూ కాస్ట్ ప్రైస్ ఏమై ఉండాలి? 40% ఇంక్రీజ్ చేస్తే న్యూ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది, అవునా కాదా? అంతే కదా. కాస్ట్ ప్రైస్ని ఎంతైతే ప్రాఫిట్ పర్సెంట్ ఉందో అంత ప్రాఫిట్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసి అమ్మాలి కదా. ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ని మనం ప్రాఫిట్ పర్సెంట్ అంత ఇంక్రీజ్ చేసామో అప్పుడు అది సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది, అంటే దీనికి ఈక్వల్ అవుతుంది కదా. సో 40% అంటే ఎంత? 2/5. 2/5 ఇంక్రీజ్ చేస్తున్నామంటే మనం 7/5తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే ఈ కాస్ట్ ప్రైస్ని 7/5తో మల్టిప్లై చేశానో ఈ వాల్యూ కాస్త 40% ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ 40% ఇంక్రీజ్ అయిపోయిందో అది కాస్త సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది. సో ఇక్కడ మనం లెక్క ప్రకారం ఏంటి? 11x + 20 అనేది కొత్త సెల్లింగ్ ప్రైస్. ఆ రెండు ఈక్వల్ కదా, ఈక్వల్ కదా. జస్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు? డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయండి, కథం, అంతే, ఇంకేం లేదు ఇందులో. ఇప్పుడు ఏం చేయొచ్చు? సో 5ని అటు తీసుకుపోండి, 7తో దీన్ని మల్టిప్లై చేయండి. 7 × 10 = 70x - 140 = 5 × 11 = 55x + 100. సో ఎంత వస్తుంది? 15x = ఈ -140 యువతలకు వచ్చేస్తే 240. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 16. ఎక్స్ వాల్యూ 16 అయితే ఇక్కడ మనకి ఏం అడిగాడు? ఇనీషియల్ కాస్ట్ ప్రైస్, విచ్ ఈస్ నథింగ్ బట్ 10x. 10x అంటే 16 × 10, విచ్ ఈస్ 160. క్లియరా? సేమ్ ఇలానే ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనం ట్రెడిషనల్ వేలో చేయొచ్చు. ఓకేనా? ప్రస్తుతానికి ఇది నేను చేయట్లేదు, మీరు కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఈ క్వశ్చన్స్ ఉంటాయి మీకు అది అర్థమయ్యేదాకా, అంటే కంప్లీట్గా మీకు అలవాటు అయ్యేదాకా డ్రిల్లింగ్ ఉంటుంది. ఇదే క్వశ్చన్స్, ఇదే మోడల్స్. ఓకేనా? ఏ మ్యాన్ సెల్స్ హిస్ గూడ్స్ ఎట్ 25% ప్రాఫిట్. అంటే ఇనీషియల్గా అతని కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటున్నాయి? 25% అంటే ఎస్, అంటే 4 రూపీస్కి తను కొనుక్కుంటుంటే, అంటే 4 యూనిట్స్ కొనుక్కుంటుంటే
5 యూనిట్స్కి అతను అమ్మాలి. ఇనీషియల్గా ఈ రేషియో ఉంది. హ్యాడ్ హీ పర్చేస్డ్ ఇట్ ఫర్ రూపీస్ 900 లెస్, 900 రూపీస్ తక్కువ కొనుక్కొని అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 900 రూపీస్ లెస్. సో అమ్మేటప్పుడు కూడా 900 రూపీస్ తక్కువకి అమ్మితే అప్పుడు హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 5% మోర్ ప్రాఫిట్. ఇంతకుముందు 25% ప్రాఫిట్ వస్తుంది, ఇప్పుడు 5% మోర్ ప్రాఫిట్ అంటే 30% రావాలి. క్లియరా? ఇప్పుడు ఎంత రావాలి? 30% ప్రాఫిట్ అంటే రేషియో ఎలా ఉండాలి? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి 10:13 ఉండాలి. అంతే కదా? 30% అంటే వాల్యూ ఏంటి? 3/10. అంటే 10 రూపీస్ కొనుక్కుంటే దాని మీద 3 రూపీస్ ప్రాఫిట్తో 13 రూపీస్కి నువ్వు అమ్మాలన్నట్టు. ఓకేనా? అయితే ఇలా ఉండే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి? ఇక్కడ 900 తగ్గింది, ఇక్కడ కూడా 900 తగ్గాలి. అంటే ఈ రెండు వాల్యూస్ కూడా ఎవరిలోంచి తగ్గుతున్నట్టు? ఇనీషియల్గా ఈ వాల్యూస్ నుంచి తగ్గుతున్నట్టు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. క్లియరా? 1 సెకండ్. క్లియరా? ఇప్పుడు ఇది 4x, ఇది 5x అనుకోండి. 4x ఇంటూ 13 అంటే ఎంత వస్తుంది? 5x ఇంటూ 10 అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది? అది దేనికి ఈక్వల్ అవ్వాలి? 10 ఇంటూ -900 అంటే -9000. అండ్ 13 ఇంటూ -900 అంటే -11700. ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఉంది? దీన్ని ఇలా చేసే బదులు మనం ఇలా చేయొచ్చా? మనం డిఫరెన్స్ కనుక్కుంటున్నామంటే ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు చూడండి, 13 ఇంటూ 900కి అండ్ 10 ఇంటూ 900కి మధ్యలో గ్యాప్ కావాలి, అంతేనా? మైనస్లు పక్కన పెట్టండి కాసేపు. సో సింపుల్గా ఇక్కడ 900 ఉంది, ఇక్కడ 900 ఉంది. 900 కాస్త కామన్ తీసేసాం అనుకోండి. సో 13కి 10కి డిఫరెన్స్ ఎంత? 3 కదా. ఇలా చేయొచ్చా లేదా? సో ఇప్పుడు -9000కి 11700కి డిఫరెన్స్ ఎంత అంటే 2700. అదేదో ఇక్కడ నుంచే వస్తుంది కదా. సో దాన్ని ఎలా చేయొచ్చు అంటున్నా నేను? దాన్ని ఎలా చేయొచ్చు అంటే 10కి 3కి డిఫరెన్స్ ఎంత? 13కి 3. ఆ 3తో ఈ 900 ఇక్కడ ఒకే వాల్యూ ఉంది కాబట్టి ఇది పాసిబుల్ కదా. ఓకేనా? సో 3 ఇంటూ 900 అంటే ఎంత వస్తుంది అక్కడ? 2700. డైరెక్ట్గా వేయొచ్చా మరి? సో లేకపోతే మీరు ఇక్కడ నుంచి దీనికి డిఫరెన్స్ కనుక్కోండి, అప్పుడు కూడా మీకు 2700 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 2700 అపాన్ 2 అవుతుంది. మనకి ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అడిగాడు అంటే 4x ఉంది. అరే ఇక్కడ 2x ఉంది కదా ఆల్రెడీ, 2700 అని. సో దీన్ని డబల్ చేసామనుకోండి 4x వచ్చిద్దిగా. యువతల దీన్ని కూడా డబల్ చేయండి. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? 27 2 ఎంత వస్తుంది? 5400. అంటే మనకి 2 ఇంటూ 2 ఇది 4x అయిపోతుందా? 4x వాల్యూ ఎంత అవుతుంది? 5400. క్లియరా? లేదా ఎక్స్ కనుక్కోండి, ఎక్స్ని తీసుకెళ్ళి అక్కడ 4 ఇంటూ ఎక్స్ దగ్గర పడేయండి, అయిపోయింది అప్పుడైనా సరే. క్లియర్? నెక్స్ట్, రమేష్ సోల్డ్ ఏ బుక్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 30%. లాస్కి అమ్ముతున్నాడు ఇక్కడ. అంటే 30% లాస్ అంటే 30% వాల్యూ ఎంత? త్రీ బై టెన్ అంటే తను 10 రూపీస్ కొనుక్కుంటే తను అమ్మేటప్పుడు 3 రూపీస్ లాస్ వచ్చి, 10 రూపీస్ మీద 3 రూపీస్ లాస్ వచ్చి తను 7 యూనిట్స్కి అమ్మాలి. అంటే ఇప్పుడు తన కాస్ట్ ప్రైస్ అనేది 10 అయితే తన సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 7 పార్ట్స్ ఉండాలి. ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 140 మోర్, ఒకవేళ తను అమ్మేటప్పుడు 140 పెంచితే హీ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. ఇప్పుడు తను చేంజెస్ ఎందులోంచి తీసుకొస్తున్నాడు? ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 140 మోర్, అమ్మేటప్పుడు మాత్రమే 140 ఎక్కువగా అమ్మితే. అంటే అమ్మేటప్పుడు మాత్రమే అంటే ఓన్లీ సెల్లింగ్ ప్రైస్లో మాత్రమే చేంజెస్ తీసుకొస్తున్నాడు. ఎంత? సెల్లింగ్ ప్రైస్ని తను 140 పెంచితే. బట్ కాస్ట్ ప్రైస్లో ఏమైనా చేంజ్ చెప్పాడా? ఏమీ లేదు. అంటే జీరో, నో చేంజ్. జీరో కదా, కాస్ట్ ప్రైస్లో నో చేంజ్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అప్పుడు 40% ప్రాఫిట్ అంట. 40% ప్రాఫిట్ అంటే 40% వాల్యూ ఎంత? అంటే 5 రూపీస్ మీద నీకు 2 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే 5:7 అవ్వాలి. ఇప్పుడు దీన్ని కాసేపు నేను 10x, దీన్ని కాసేపు 7x అనుకుంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అది దేనికి ఈక్వల్ అవ్వాలి? 5 ఇంటూ 140 అంటే 7 ఇంటూ 0 అంటే 0. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఏంటి? 700గా వచ్చేది. సో వదిలేసేయండి.
సో 35x వాల్యూ 700 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ వాల్యూ 20. 35కి 2 టైమ్స్ కదా 70, కాబట్టి అది 20 టైమ్స్ అవుతుంది అనమాట. ఎక్స్ వాల్యూ 20 అయితే మనకేం అడిగారు? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్ అంటే ఎంత? 10x అంటే 200. క్లియరా? నెక్స్ట్, ఏ ట్రేడర్ సోల్డ్ ఏ సైకిల్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 10%. సైకిల్ని లాస్ట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇదే మోడల్ కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ వీడియో అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మోడల్లోకి వెళ్తాం. ఓకేనా? కేర్ఫుల్గా వినండి. ఏ ట్రేడర్ సోల్డ్ ఏ సైకిల్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 10%. అంటే 10 రూపీస్ కొనుక్కున్న వస్తువుని 1 రూపీ లాస్తో తాను 9 రూపీస్కి అమ్మాలి. ఓకే. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై రూపీస్ 200, దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గెయిన్ ఆఫ్ 6%. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత పెరగాలి? 200 పెరిగితే మనీ పరంగా గెయిన్ ఆఫ్ 6%. 6% గెయిన్ అంటే 100 రూపీస్ కొనుక్కుంటే తను 106 రూపీస్కి అమ్ముతున్నట్టు. అంతేగా? ఇప్పుడు దీన్ని కాసేపు నేను దీన్ని 10x 9x అనుకుంటే ఈ రెండింటికి చేయండి 1060. ఈ రెండింటికి చేయండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 160x. ఆ 160x దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇక్కడ 0 కదా చేంజ్. 100 into 200 అంటే 220,000 అండ్ 106 into 0 అంటే 0నే. సో 0కి 200,000కి 200 అదే 20,000కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 20,000ఏగా. సో 0 and 0 గెట్ క్యాన్సిల్డ్ అండ్ 16తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎగ్జాక్ట్గా 125 టైమ్స్. అంతేనా? అంతేనా? అది ఎట్లా చెప్తాం మనం? ఇది యాక్చువల్గా కొన్ని మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తాయి. 1 సెకండ్. ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్. ఈ 1000 ఉంది కదా, 8కి ఎన్ని టైమ్స్ అంటే 125 టైమ్స్. సో 2 and 2 గెట్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమవుతుంది? అల్టిమేట్లీ 125. ఎక్స్ వాల్యూ 125 అయితే మనకేం అడుగుతున్నారు? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 10x. సో 1250. ఇది కూడా సేమ్ మోడల్. ఏ డీలర్ సోల్డ్ ఏ సోఫా సెట్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 18%. అంటే 18% అంటే 9/50 అనుకోవచ్చా? లేదా 100 రూపీస్ కొనుక్కున్న వస్తువుని 118 రూపీస్కి అమ్ముతున్నాడు అనుకోండి, నో ప్రాబ్లం. 18% అంటే ఏమవుతుందండి? 18% అంటే 18/100 అని రాసుకోవచ్చు కదా, అంతేగా. ఇప్పుడు 100 రూపీస్కి 18 ఎంత పర్సెంట్ అవుతుంది? 18%. ఇప్పుడు 100 రూపీస్ నా తల కాస్ట్ ప్రైస్ అనుకుంటే 18% ప్రాఫిట్ రావాలంటే 18 రూపీస్ రావాలి. ఇట్లా అనుకోవచ్చు. లేదు అనుకుంటే 18% ఇంకా క్యాన్సిల్ చేస్తే ఏమనుకోవచ్చు? 9/50 అవుతుంది కదా ఇది. సో దీన్ని మీరు 50:59 అని కూడా అనుకోండి. ఎట్లా ఇక్కడ క్యాన్సిల్ చేసినా మీకు అదే వస్తుంది కదా. ఇలా తీసుకుందాం. ఇప్పుడు 450 లెస్ అంట. సో అమ్మేటప్పుడు 450 తగ్గిస్తే హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 12%. 12% అంటే 4% అంటే వాల్యూ ఎంత? 12% అంటే దీనికి 3 టైమ్స్. అంటే యువతలు కూడా ఏం చేయాలి? 3 టైమ్స్. అంటే 3/25. అంటే 25 రూపీస్ కొనుక్కున్న వస్తువు కాస్త నీకు 3 రూపీస్ ప్రాఫిట్తో 28కి వెళ్ళాలి. అంతేనా? క్లియరా? అర్థం కాలేదా? ఇప్పుడు ఇది 50x, దీని కాసేపు 59x అనుకోండి. ఇప్పుడు 50 into 28 అంటే 1400x. ఓకేనా? 1400x. 59 into 25 అంటే 25 5 125, 25 9 225x అంటే 1475x. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 75x. అది దేనికి ఈక్వల్ అవ్వాలి? సో ఏం చేంజెస్ చేసాం ఇక్కడ? 450 లెస్ అంట. సేల్ చేసేటప్పుడు 450 లెస్. ఇప్పుడు ఇక్కడ 0, నో చేంజ్. ఇప్పుడు 25 into 450 అంటే 25 4 ఎంత వస్తుంది? 100, 25 5 125 0 అంటే 11250. సో -11250కి అండ్ 28 0s 0 0కి ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఉంది మధ్యలో? 11250. అంతేగా? 25తో క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్, 25తో క్యాన్సిల్ చేస్తే 11 4s 44 అండ్ 1 అంటే 45 టైమ్స్. 3తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత? 15 టైమ్స్.
ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 15. ఎక్స్ వాల్యూ 15 వస్తే మనకేం అడిగారు? ఫర్ వాట్ వాల్యూ షుడ్ హీ సెల్ ఇట్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 14%. 14% రావాలంటే నువ్వు ఎంతకు అమ్మాలి? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 50x. 50x అంటే ఒక్క నిమిషం, ఇది 15 పక్కన 0 ఉంటుంది కదా, ఇది ఒక 0 పెట్టుకోండి. 7500. ఓకేనా? ఇది కాస్ట్ ప్రైస్. ఇది నీ కాస్ట్ ప్రైస్ అయితే నువ్వు 14% ప్రాఫిట్ కావాలంటే 14% ఇంక్రీజ్ చేసాము. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? 14% ఇంక్రీజ్ చేద్దాం. సో 114%. అంతేగా? 14% ఇంక్రీజ్ చేయడం అంటే 114%గా కనుక్కోవాలి. అంతేనా? ఇక్కడ 00, ఇక్కడ 00 క్యాన్సిల్. దీన్ని కాసేపు 150/2 అనుకోవచ్చా? సింప్లిఫికేషన్ మీకు వచ్చే ఉంటుంది. అంటే ఇది ఎంత వస్తుంది? ఇది 57 అవుతుంది. ఇప్పుడు 15 టేబుల్ మీకు వచ్చు కదా, 15 5 75 అవుతుంది, 15 7 105 అవుతుంది. ఆ పక్కనే 0 పెట్టుకోండి. ఖతం. 8 ఒక్క నిమిషం, 8550. క్లియరా? 8550. ఓకేనా? నెక్స్ట్, వీటన్నిటికి కూడా ఒకవేళ ట్రెడిషనల్ మెథడ్లో చేద్దాం అనుకుంటే అలా కూడా చేయండి, బట్ ఇది కొంచెం ఈజీ కదా, అందుకని చెప్తున్నా. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్, కొంచెం కేర్ఫుల్గా వినాలి. ఏ మ్యాన్ సెల్స్ అవుట్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా ఉండాలి? 4:5 ఉండాలి. ఇప్పుడు హ్యాడ్ హీ బాట్ ఇట్ ఎట్ 25% లెస్. ఇక్కడ పర్సంటేజెస్లో ఇచ్చాడు, మనీ పరంగా ఇంత తక్కువ ఇంత ఎక్కువ అని చెప్పట్లా. ఓకేనా? క్లియర్గా అర్థమవుతుందా? పర్సంటేజెస్ పరంగా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొనేటప్పుడు తిను 4x కొన్నాడు కదా, ఇప్పుడు 25% తక్కువ కొంటే అంటే 4కి 25% అంటే ఎంత అవుతుంది? 1. అన్న 1 యూనిట్ తక్కువ కొంటే తను ఎంత కొని ఉండాలి? 3x కొని ఉండాలి. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹25 లెస్ అంట. అండ్ అమ్మేటప్పుడు కూడా ₹25 లెస్. చూడండి, ఇది 3xా, ఇది 4x, ఇది 5xా. అమ్మేటప్పుడు ఏం చేయాలంట? ఇది మన కొత్త కాస్ట్ ప్రైస్. ఇప్పుడు మన కొత్త సెల్లింగ్ ప్రైస్ ఏంటి? 5x - 25. అప్పుడేం జరుగుతుందంట? హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 25%. తనకి 25% ప్రాఫిట్ వచ్చేదంట. మరి 25% ప్రాఫిట్ రావటం అంటే ఏంటి అర్థం? ఈ కాస్ట్ ప్రైస్ని మనం 25% ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు అది సెల్లింగ్ ప్రైస్ అయిపోద్దా లేదా? సో దీన్ని 25% ఇంక్రీజ్ చేయండి అంటే 5/4తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇదేమైపోయింది? సెల్లింగ్ ప్రైస్. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. ఆ రెండు ఈక్వల్. డౌటా ఇది? దీన్ని ట్రెడిషనల్ వేలో చేసినట్టే చేసాం మనం. ఆ రెండు ఈక్వల్ అయితే కదా. చూడండి, ఇక్కడ 5x ఉంది, -25 ఉంది. రెండిట్లోంచి 5 కామన్ వచ్చేస్తుంది కదా. 5 కామన్ వచ్చేస్తే x - 5 ఒకటే మిగులుతుందా లోపల? ఇప్పుడు ఇక్కడ 5, ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుందా? సో 3x ఈజ్ ఈక్వల్స్ టు, ఈ డినామినేటర్లో ఉండే 4 అవతలకి వెళ్ళి మల్టిప్లై అయితే 4x - 20 అవుతుందా? ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 20యా? ఎక్స్ వాల్యూ 20 అయితే మనకేం కావాలి? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఎంత ఉంది? అరే 80. క్లియరా? లేకపోతే ట్రెడిషనల్ వేలో వేసి చూపించి చెప్పాలా? ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏంటి? 4x 5x అనుకున్నామా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ తను 4xకి కొనుక్కోకుండా తగ్గించేసి, అంటే 25% తగ్గిస్తే తను 3xకి కొనుక్కుంటే సేమ్ ఇలానే ఉంటుంది, ఏం మారదు. అండ్ అమ్మేటప్పుడు కూడా 5xకి అమ్మకుండా 5xకి ₹25 తగ్గించి అమ్మితే ఇప్పుడు ఇది కొత్త సెల్లింగ్ ప్రైస్, అవునా? ఇప్పుడు ఇది మన కాస్ట్ ప్రైస్ కదా. దీన్ని సెల్లింగ్ ప్రైస్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ మీద మనకు వచ్చే ప్రాఫిట్ ఎంతో చూడాలి. అప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎంత? 25%. మరి ఈ కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ చేయాలంటే 25% ఎక్కువ చేయాలి. సో 25% ఎక్కువ చేస్తే ఏమవుతుంది? అది సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది. ఈ రెండు ఈక్వల్. సేమ్ ప్రొసీజర్, ఏం లేదు. అంటే మనం ఇందాకటి దాకా ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే ఎలా ఉంటుంది అంటే, నెంబర్స్ ఇచ్చేటప్పుడు డబ్బుల పరంగా వాల్యూస్ ఎక్కువ తక్కువ చేసేటప్పుడు ట్రెడిషనల్ మెథడ్ చేస్తే ఎలా చేసామో ఇది అంతే. ఓకేనా? నెక్స్ట్కి వెళ్ళొచ్చా?
ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఇది. సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఏ మ్యాన్ సెల్స్ అన్ ఆర్టికల్ ఎట్ 5% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంట. అంటే 5% ప్రాఫిట్ రావాలి. సిపి ఎస్పి ఎలా ఉండాలి? 20:21 ఉండాలి. ఓకే, ఇది 20x అనుకుంటే ఇది 21x అవుతుంది. ఇఫ్ ఈ హ్యాడ్ బాట్ ఇట్ ఎట్ 5% లెస్, ఒకవేళ తను 20xకి కొనుక్కోకుండా 5% తక్కువ కొనుక్కుంటే, 5% తక్కువ అంటే 20xకి 5% ఎంత? సో 20xకి 5% అంటే 1x. సో ఆ 1x తగ్గిస్తే, లేదంటే దీన్ని 5% అని అనుకోవచ్చు, తగ్గిస్తే అప్పుడు తను ఒకవేళ 19x కొనుక్కుంటాడు. సో 19x రూపీస్ కొనుక్కుంటే అండ్ అమ్మేటప్పుడు కూడా ₹2 తక్కువకి అమ్మితే, ఇంతకుముందు ఎంతకు అమ్ముతున్నాం? 21xకి. ఇప్పుడు 21x కంటే ₹2 తగ్గించి అమ్మితే హీ వుడ్ హ్యావ్ గెయిన్ 10%. అప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందంట? 10%. ప్రాఫిట్ 10% అంటే అంతే 11/10. ఎప్పుడైతే దీన్ని 11/10తో మల్టిప్లై చేసేసామో ఇది కూడా సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది. ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. సో ఎంత వస్తుంది అక్కడ? 19 × 11 అంటే 209. ఈ 10ని అవతల పట్టుకెళ్ళిపోతే ఏమొస్తుందండి? -20. ఈ రెండు ఈక్వల్. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 20. ఎక్స్ వాల్యూ 20 అయితే మనకేం కావాలి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. అంటే 20x వాల్యూ ఎంత అవుతుంది? 20 × 20. క్లియరా? ఎక్కడ క్యాలిక్యులేషన్? ఈ 209 ఏమో ఇటు వచ్చేస్తుంది. సో -20 కాస్త ఇటువైపు వెళ్తుంది. సో 209 ఇటు వచ్చేసిందంటే 210లోంచి 209 పోతే ఎక్స్ మిగులుతుంది కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 20కి ఈక్వల్. లేదంటే ఇలానే చేసుకోండి. 209x యువతలు ఉంది, అవతలేమో 210x ఉంది, -20 ఉంది. ఈ 210x యువతలకి వెళ్ళింది అనుకోండి, 209లోంచి 210 తీసేస్తే -1x మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు -20 అవుతుంది. మైనస్ ఎట్లానో క్యాన్సిల్ కదా, అప్పుడు ఎక్స్ వాల్యూ 20 కదా. క్లియరా? ఇది ఒక మోడల్. అంటే ఇప్పటికీ ఒక మోడల్ బేసిక్స్ క్లియర్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్. సో ఇలా అన్ని టాపిక్స్ కూడా బేసిక్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళొచ్చు. లైక్ వేరియబుల్స్ ఉంటాయి, నెంబర్స్ కూడా కొన్నిసార్లు ఇవ్వడు. సో ఆ మోడల్స్ దాకా వెళ్ళాలంటే ఫస్ట్ ఫండమెంటల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ దాకా క్లియర్ కదా? సో ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మోడల్ తీసుకొస్తాను. సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.